మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో అయ్యప్పమాల వేసుకున్న డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఎప్పటిలాగే విధులకు హాజరైన డ్రైవర్ నాగరాజుకు రెగ్యులర్ డ్యూటీలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. తాను పవిత్రమైన అయ్యప్పమాల ధరించానని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయవద్దని డ్రైవర్ నాగరాజు ఎంత చెప్పినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో నాగరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన అయ్యప్ప స్వాములు తొర్రూరు ఆర్టీసీ డిపోను చుట్టుముట్టారు. అత్యంత నియమ నిష్టలను పాటించే అయ్యప్ప స్వాములను అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల చర్యను అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అయ్యప్ప భక్తులకు సర్ది చెప్పాల్సి వచ్చింది. డిపో అధికారులు మాత్రం రెగ్యులర్ డ్యూటీలో భాగంగానే టెస్టులు నిర్వహించామని, వేరే ఉద్దేశం లేదని చెబుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు డ్యూటీ ఎక్కే ముందు ప్రతి ఆర్టీసీ డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం తప్పనిసరి. అయితే కనీసం అయ్యప్పమాల వేసుకున్న భక్తులకైనా ఈ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పిస్తే బాగుండేదనే వాదన వినిపిస్తోంది.